వరుస షాకులు తగులుతున్నాయి. ఎందుకంటే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల వేళ మరో బిగ్ షాక్ తగిలింది అనుకోవచ్చు. ఎందుకంటే తాజాగా తెలంగాణ భవన్కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యాలయంలో వాణిజ్య కార్యకలాపాలపై నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారు అంటూ నోటీసులో పేర్కొంది. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో అంటే వారంలోగా వివరణ ఇవ్వాలి దీనిపై అంటూ తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిని అయితే ఆదేశించింది. సో 2011 నుంచి కూడా టీ న్యూస్ ఛానల్ను బీఆర్ఎస్ భవన్లోనే యాజమాన్యం నిర్వహిస్తోంది. ఇది అందరికీ తెలిసిందే. సో 2011 ఏప్రిల్లో టీ న్యూస్ను స్థాపించగా అప్పటి నుంచి కూడా ఛానల్ నిర్వహణ తెలంగాణ భవన్లోనే కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో టీ న్యూస్ను ఎలా నిర్వహిస్తారో చెప్పాలంటూ కూడా రెవెన్యూ శాఖ నోటీసుల్లో పేర్కొంది. కాగా టీ న్యూస్ను తెలంగాణ భవన్ నుంచి మరో చోటుకు మార్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. సో ఈ నోటీస్తో ఛానల్ను శరవేగంగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ జాన్ అవుతున్నారు. సంజయ్, ఏం చేయబోతోంది తెలంగాణ భవన్ వర్గాల నుంచి? ఎట్లాంటి ఇన్పుట్స్ అందుతున్నాయి? మరి ఎప్పటిలోపు ఈ టీ న్యూస్ని ఇంకో చోటుకి తరలించే అవకాశం కనిపిస్తోంది? సౌమ్య, మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి శాఖల మీద శాఖలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. మన కాళేశ్వరం కావచ్చు, ఈరోజు టీ న్యూస్ ఆఫీస్ కావచ్చు. ఇలా మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2 శాఖల మీద శాఖలు తగులుతూ కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వారికి శాఖల మీద శాఖలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. మన కాళేశ్వరము ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పిల్లర్ కుంగిన ఘటన కావచ్చు, తర్వాత ఈరోజు నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ భవన్లో టీ న్యూస్ నడపడం కూడా నడపడం వెనుక ఆంతర్యం ఏంటి? అసలుకు పార్టీ కార్యాలయాల్లో వాణిజ్య సముదాయానికి సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలు నడిపియొద్దు అనే ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు నిన్న పొద్దువేయడానికి సాయంత్రము నోటీసులు అందజేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ భవన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిని కలిసి ఈ పార్టీ ఆఫీసులలో వాణిజ్య వ్యాపారాలు కానివచ్చు, లేకపోతే ఇతరతర ఎలాంటి అంటే వ్యాపకాలని కూడా పార్టీ కార్యాలయంలో కొనసాగించకూడదనేసి ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఒకటి. రెండవది ఏంటి అంటే ఈ పార్టీ అంటే టీ న్యూస్ని ఎప్పటిలోగా ఈ పార్టీ కార్యాలయం నుంచి మీరు షిఫ్ట్ చేస్తారు. రెండవది. మూడవది ఏంటంటే 2011 నుంచి ఇప్పుడు 2024 వరకు కూడా టీ న్యూస్ ఆఫీసు బీఆర్ఎస్ భవన్లోనే కొనసాగించడం వెనుక వీటన్నిటి వెనుక నిజంగా కూడా ఒకటి ఇక్కడ 2 అంశాలు మాట్లాడుకోవాలి. అంటే ప్రతి మీడియా ఛానల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, జీఎస్టీ కావచ్చు, రకరకాల వ్యాపారాలకు సంబంధించినటువంటి పన్ను చెల్లింపు విషయంలో కూడా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా నోటీసు పంపించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా వేల కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగవేత అంశం కూడా కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా యోచిస్తున్నట్లు ఉన్నటువంటి మనకు సమాచారం. ఒకటి. ఈ 2 ఒకటి రెవెన్యూ అధికారులు, మరోపక్క కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఈ టీ న్యూస్కు నోటీసులు ఆల్రెడీ రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ విషయంలో కూడా నోటీసులు పంపించే అవకాశం ఉంది అనేట్టు గుసగుసలాడుతున్నారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ గత ప్రభుత్వము రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం కావచ్చు, అవినీతి కావచ్చు, వీళ్ళు రకరకాల ఇష్యూ పైన వీళ్ళు లేవనెత్తిన అంశాలు ఏవేవి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగావి, వేటికి సంబంధించినటువంటి ఇష్యూలు ఎక్కువ ప్రాధాన్యత ఉంది, వీటన్నిటిపైన ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కొద్దిగా ఉక్కు పదం మోపే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా టీ న్యూస్ ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారని ఒకటి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ విషయంలో కానీ నోటీసులు పంపించే అవకాశం ఉంది. శ్రీనివాస్ రెడ్డి మాత్రము వాళ్ళకు రెవెన్యూ అధికారులకు కొంత క్లారిఫికేషన్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే రేపు వారం రోజుల లోపల మాకు ఒక నివేదిక ఇవ్వాలి, ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారనే దాని మీద మేము ఆల్రెడీ షిఫ్ట్ చేసే పనిలోనే ఉన్నామనేసి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళకు రెవెన్యూ అధికారులకు తెలపడం జరిగింది. నిజంగా కూడా టీ న్యూస్కు ఇంకా ఎలాంటి
ఏవేవి వీటికి సంబంధించినటువంటి అంటే ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు నోటీసులు పంపే అవకాశం ఉంది అనే దాని మీద కూడా కొంత బీఆర్ఎస్లో కొంత గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకటి ఇలాంటివి ఇంకా ఏమైనా చేస్తుండ్రా అనే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు కొంత నివేదికలు తెప్పించుకొని అంటే ఓన్లీ టీ న్యూస్కు సంబంధించిన అంశమే కాదు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ వర్గాలకు చేస్తున్నటువంటి వ్యాపారాలు కావచ్చు, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అందరికీ నోటీసులు పంపించేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ల విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, వీటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పుకోవడానికి టీ న్యూస్లో అది బీఆర్ఎస్ పార్టీలో టీ న్యూస్ చేస్తున్నటువంటి కార్యకలాపాలే ఉదాహరణ చెప్పుకోవచ్చు. సౌమ్య, సంజయ్, జనరల్లీ పార్టీ ఆఫీస్లో మీడియా హౌసెస్ నడపొద్దా అదే నిబంధన, లేకపోతే పార్టీ ఆఫీస్లో ఎనీ పార్టీ ఆఫీస్లో ఇంకో కమర్షియల్ ఆఫీస్ నడపొద్దా? ఏంటి నిబంధనలు ఏం చెప్తున్నాయి? అంటే నిబంధనలు ఏం చెప్తాయంటే ఒకటి ఒక జాతీయ పార్టీలో అది ప్రాంతీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వము కొంత భూమి కేటాయిస్తుంది. ఆ భూమిలో అంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటటువంటి భూమిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అంటే వ్యాపారాలకు సంబంధించినటువంటి లేకుండా ఓన్లీ పార్టీకి సంబంధించినటువంటి అంశాలే ఆ యొక్క భవనంలో ఏర్పాటు చేసుకోవాలి. ఓన్లీ బీఆర్ఎస్ అని కాదు, ఎనీ పార్టీ, జాతీయ పార్టీ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ, ఎనీ పార్టీ కార్యాలయాల్లో వ్యాపారాలకు సంబంధించింది ఎలాంటి కొనసాగించొద్దు. ఎందుకంటే వీటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి భూములు కేటాయిస్తుంది. ప్రతి పార్టీ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. ఆ భూములు కేటాయించిన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది కనుక ఇలాంటి ప్రాంతాలలో వ్యాపారాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉండొద్దు అనేసి ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ నిబంధనలు అతిక్రమించే టీ న్యూస్ ఇందులో కొనసాగుతుంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు ఆ నోటీసు పంపడం జరిగింది. అంటే టీ న్యూస్ ఇంకా ఎలాంటి కార్యకలాపం అంటే వేరే ఇంకా వేటికి అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి గ్రాంట్లు అంటే ట్యాక్సెస్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, వీరు ఎవరైనా దుర్వినియోగం చేశారనే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు దీనిపైన కొంత దృష్టి పెట్టిరని చెప్పుకోవచ్చు. ఒకటి. మూడవది ఏంటంటే రాష్ట్రానికి అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నావో ఈ నిధులు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం 2011 నుంచి ఈ భవన్లో కొనసాగిస్తారు కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేర నిధులు రావాలి, ఎంత మేర కొల్లగొట్టారు, వీటన్నిటిపైన ఒక నివేదిక సమర్పించాలి అనేసి రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైన అధికారులను ఆదేశించారు. సౌమ్య, ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలు ఎవరైనా స్పందించారా దీనిపైన? ఒకటి సౌమ్య అంటే ఇప్పటివరకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే ఎవరు దీనిపైన ఇంతవరకు స్పందించలేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నారో శ్రీనివాసరెడ్డి దీనిపైన స్పందించారు. టీ న్యూస్కు సంబంధించినటువంటి ఆల్రెడీ మేము షిఫ్టెడ్ వర్క్లోనే ఉన్నాము, ఒక వారం లేకుంటే 10-15 రోజుల్లో మొత్తం షిఫ్ట్ చేసేసి దీన్ని ఖాళీ చేస్తామనేసి రెవెన్యూ అధికారులకు చెప్పడం జరిగింది ఓవరాల్గా. కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక రేపా ఎల్లుండా శ్రీనివాసరెడ్డి డీటెయిల్స్గా రెవెన్యూ అధికారులకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అంటే ఏ డిపార్ట్మెంట్లో ఈ ఛానల్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు మొత్తం నోటీసులు ఇచ్చే అవకాశం అయితే అది ఇచ్చే అవకాశం ఉంది అనేసి కొంతమంది అది బీఆర్ఎస్ సంబంధించిన వర్గాలు కావచ్చు, కాకపోతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలు కావచ్చు, దీనిపైన కొంత చర్చ అయితే జరుగుతుంది. సౌమ్య, ఓకే సంజయ్, మొత్తం మీద అది బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో ఇది బిగ్గెస్ట్ షాక్ వాళ్ళకి. తాజాగా తెలంగాణ భవన్కు రెవెన్యూ శాఖ అయితే నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యాలయంలో వాణిజ్య కార్యకలాపాలపై నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. సో పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో అంటే వారంలోగా వివరణ ఇవ్వాలి వీటన్నిటిపైన అంటూ కూడా తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిని అయితే ఆదేశించినటువంటి సిచ్యువేషన్. 2011 నుంచి కూడా టీ న్యూస్ ఛానల్ బీఆర్ఎస్ భవన్లోనే యాజమాన్యం నిర్వహిస్తూ వస్తోంది. 2011 ఏప్రిల్లో టీ న్యూస్ను స్థాపించగా అప్పటి నుంచి కూడా